పడతాయి. శంకరాచార్యుల వారు పట్టుకున్నటువంటి జ్ఞానదండము చేత ఆయన అవైదికమైనటువంటి మార్గములనన్నింటినీ కూడా శిక్షించి వైదిక మార్గాన్ని సువ్యవస్థితం చేశారు. అందుకని ఆయన సంప్రదాయాన్ని పాటించారు. నిజానికి అది సాక్షాత్తు శివావతారం. శివావతారం కాబట్టి అవతార పురుషులైనటువంటి వారు ఖచ్చితంగా విధి నిషేధములను శాస్త్ర ప్రకారంగా పాటించాలని నియమం ఉండదు. వాళ్ళు విధికి నిషేధానికి అతీతమై ఉంటారు. ఆ జ్ఞాని స్థితిలో ఆయనకి విహిత కర్మ ఉంటుందా అంటే అన్వయం చేయడం కుదరదు. ఆయన ఏదో పొద్దున్న లేచారా, సంధ్యావందనం చేశారా, పూజ చేశారా, ఇవన్నీ అన్వయం కావు. అట్లాగే ఇది చెయ్యకూడనిది కదా అన్న మాట కూడా అన్వయం కాదు. మరి శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. అట్లాగే కాలిపోతున్నటువంటి శరీరంలోకి, కాళ్ళు చేతులు కాలిపోయినటువంటి శవంలోకి మళ్ళీ తన శరీరంలోకి ప్రవేశించి లక్ష్మీ నృసింహ స్తోత్రం చేసి తన శరీరాన్ని తాను దక్కించుకున్నారు. యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళారు. 5 శివలింగాలు శివుణ్ణి మెప్పించి తీసుకొచ్చి భారతదేశంలో ప్రతిష్ఠించారు. అందులో కేదార్నాథ్లో ప్రతిష్ఠించినటువంటి లింగం ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా సురేశ్వరాచార్యుల వారి చేత తన అవతార పరిసమాప్తికి ముందు ప్రతిష్ఠింపచేశారు అంటారు. ప్రతిష్ఠింపచేయడం అంటే దేవాలయంలో పెట్టి పూజార్హం చేయడం, దాన్ని ప్రతిరోజు పూజ జరిగేటట్టుగా చూడటం. ఆ చిదంబర క్షేత్రంలో పెట్టినటువంటి శివలింగాన్ని చిట్ట చివర సురేశ్వరాచార్యుల వారికి ఇచ్చి పెట్టారు. మిగిలిన 4 లింగాలు శంకరుల చేత్తోనే ఇచ్చినవి అని ఒక కథనం ఉంది శంకర విజయాల్లో. అవి అతిమానుష చేష్టితములు, అవి మన ఊహకి అందేటటువంటివి కావు, అది అందరూ చెయ్యగలిగినవి కావు. అయినప్పుడు ఆయన కూడా నిజానికి అందరూ అనుష్ఠించిన ధర్మమే అనుష్ఠించాలని ఏం లేదు. కానీ యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే. మహాత్ములు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మిగిలిన వారు కూడా అట్లాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం, ఆయన ఏదైనా తెలియదు అని అనుకుంటే అది ఎంత చిన్న విద్య కానివ్వండి, ఆయన దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే అవతల వ్యక్తికి తెలుసు కాబట్టి అంత గౌరవం ఇచ్చి నేర్చుకుంటారు. అదేమిటి సర్వజ్ఞులు శంకరాచార్యుల వారు, ఇది చాలా చిన్న విషయం, ఆయన నేర్చుకోవలసిన విషయం ఏం కాదది అన్నది ఉండదు. ఆయన నేర్చుకున్నా అట్లా నేర్చుకుంటారు. ఆయన అనుష్ఠించి చూపించినా ఏదైనా అంత కౌశలంతో